బండి భగీరథ్ పైన పోక్సో కేసు జరిగింది. అదంతా చూస్తా ఉన్నాము. అయితే ఇదే అంశానికి మళ్ళీ ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఓయూ విద్యార్థి నాయకుడు ఉన్నాడు. ఒక్కసారి మాట్లాడడం అంటే ఎట్లా చూస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల నుంచి కూడా ఇదే చర్చ. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద పోక్సో కేసు అయిందని అంటున్నారు. ఎట్లా చూడవచ్చు దాన్ని? మీరేం చెప్తారు? ఇప్పుడు పోక్సో కేసు రిజిస్టర్ అయింది అంటున్నాం కదా. పేదోడికి ఉన్నోడికి ఒకటే న్యాయం అనుకున్నప్పుడు ఇద్దరిని సమానమైన కోణంలో చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఉంటుంది. ఉన్నప్పుడు పేద వర్గాల మీద పోక్సో అయితే తీసుకుపోయి చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో వేస్తారు. మరి బండి సంజయ్ కొడుకు మీద అయినప్పుడు సమాజం మాట్లాడుతున్నప్పుడు బాధితులు వచ్చి 6 గంటలు వెయిట్ చేసిన కేసు తీసుకోలేదు అనుకున్నప్పుడు ఆర్థిక బలం, అంగబలం, అధికార బలం పనిచేస్తుంది అనేటువంటి సాక్ష్యం ప్రజల్లోకి తెలిసిపోద్ది కదా. మరి తెలిసిపోద్ది అనుకున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి విశ్వసనీయ వర్గాల సమాచారం పేరుతో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. నెంబర్ 1. అదేవిధంగా ప్రతి సమాచారం తనకు రోజువారీగా తెలుస్తుంది. తెలిసినప్పుడు నువ్వు రాజకీయ కేంద్ర ప్రభుత్వానికి భయపడుతూ బండి సంజయ్ కుమార్ని అరెస్టు చేయిస్తలేవా? చట్టానికి సహకరించినట్టుగా నువ్వే చేస్తున్నావా? సిట్ అంటే ఎన్ని సిట్లు వేసినవండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం పేరుతో చాలా సిట్లు వేసిండు. అవన్నీ ఏమనియో మనందరికీ తెలుసు. ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా బండి సంజయ్ గారికి విజ్ఞప్తి చేస్తాం. నీ కొడుకు శుద్ధపోస అయితే, నీ కొడుకు తప్పు చేయలేదంటే, నీ కొడుకు భవిష్యత్తు నాశనం ఎవరు చేస్తలేరు అనుకున్నప్పుడు చట్టం దృష్టిలో అందరూ సమానం. రాజ్యాంగం మీద నువ్వు ప్రమాణం చేసినావు కదా. ఈ ప్రమాణం అనేది నువ్వు నిజాయితీగా నీ విలువను పెంచుకోవాలి అంటే నీ కొడుకును అరెస్ట్ చేయించి చట్ట ప్రకారంగా అవునా కాదా అనే వాస్తవాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరగాలి. ఆయన రాజ్యాంగం మీద కేంద్ర సహాయ మంత్రి. ఈ దేశంలో పోలీసు వ్యవస్థ తన గుప్పిట్లో ఉంటుంది అంటే నువ్వు అధికార బలం, అంగబలం, ఆర్థిక బలం ఉంది కాబట్టి నీ కొడుకును రక్షించుకుంటావా? మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంది? పేదవాళ్ళు, డబ్బు లేనోళ్ళు, ఇల్లు లేనోళ్ళు, శ్రామికులు, కార్మికులు అనేక మంది అరెస్ట్ అవుతారండి. వాళ్ళు అడిగే దిక్కులేడు. నేను చెంచల్గూడ జైలుకు పోయినా, ఆ జైల్లో 100 మంది ఉంటారు పోక్సో. మరి అందరితో పాటు ఈయనను కూడా పంపించవచ్చు కదా. ఈయన మీద సిట్ ఎందుకు వేయాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నాను. సమాజం అశాంతిలో ఉన్నది, అల్లకల్లంగా ఉన్నది. బండి సంజయ్ కుమారుడు కేంద్ర సహాయ మంత్రి అయితే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎందుకంటే అతనికి బలం ఉందని. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళను అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా శిక్షించే ప్రయత్నం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు వస్తాయని చెప్తున్నారు. బండి సంజయ్ మాత్రం ఎట్లాంటి తప్పు జరగలేదు, ఎదుగుదలను ఆపడానికి ఇదంతా కూడా రాజకీయ కుట్రగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ధర్మమే గెలుస్తుంది లాస్ట్ అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. దీని ఎట్లా? ఇప్పుడు బండి సంజయ్ తప్పు జరగలేదు, ధర్మం గెలుస్తా అంటుంది కదా. నీకు తప్పు జరగనప్పుడు నీ కొడుకును విచారణకు ఆదేశించాలి కదా. సరే భయ్, నా కొడుకు తప్పు చేయలేదు, నా కొడుకు అన్ని ట్రాప్కు గురైండు, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు డబ్బుల కోసం అనుకున్నప్పుడు నీ కొడుకు సమాజం ముందు నిలబెట్టినప్పుడు చట్టం అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ చట్టంలో ఆ పోలీసు వాళ్ళు శిక్షించేటువంటి పద్ధతి కానీ లేకపోతే వాళ్ళు విచారించే పద్ధతి ఒకటి ఉంటుంది. మరి దానికి నువ్వు బహిరంగంగా మీ కొడుకుని ఇచ్చేరాదు. ఎందుకు నువ్వు దాచిపెడుతున్నావు? ఎందుకు నా కొడుకు లైఫ్ ఖరాబ్ చేస్తున్నావు? కేసు కూడా పెట్టినట్టు హనీ ట్రాప్ చేస్తా ఉన్నారు. గతంలో కూడా డబ్బులు డిమాండ్ చేస్తే కొంత ఇవ్వడం జరిగింది అనేది వారు చెప్తా ఉన్నారు కదా. 17 సంవత్సరాల వయసులో హనీ ట్రాప్ ఆమె 2 సంవత్సరాలు మ్యూచువల్ అండర్స్టాండింగ్ పేరు మీద తాగినము, తిన్నాము, బెట్టింగ్ల ద్వారా అమ్మాయిని వడేసిండు, ఇవన్నీ వస్తున్నాయి అనుకున్నప్పుడు 17 ఏళ్ళ అమ్మాయి హనీ ట్రాప్, 25 ఏళ్ళ వయసున్న వ్యక్తి, టెక్ మహీంద్రాలో ర్యాగింగ్ పేరు మీద ఎంతో మందిని కొట్టిన వ్యక్తి, గంజాయికి అన్ని ఆరోపణలు ఉన్నాయి. సరే, అవి వ్యక్తిగతమేమో మనం పక్కన పెడితే ఒక బాధిత కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయానికి న్యాయమైన ప్రక్రియ ప్రభుత్వము ఒక ప్రత్యేకమైన చొరవతో అరెస్టు చేయించి విచారించే ప్రయత్నం చేయాలి కదా. సిట్టు దేనికోసం అండి? నయం చచ్చిపోయినప్పుడు కూడా సిట్ వేసిండ్రు, ఆఖరికి ఏం తెలియనాయి. ఆ కేసు ఎటుపోయింది? హరీష్ రావు గారు మాట్లాడిన సందర్భంలో సిట్లు చాలా వేసిర్రు, అన్ని ఏమైనాయో తెలుసు. కానీ ఇక్కడ ఇది రాజ్యాంగబద్ధంగా మీరందరూ ప్రమాణం చేసిరు కాబట్టి, బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి కాబట్టి అధికారానికి, అంగబలానికి భయపడకుండా బతితులార, భ్రష్టులార, బాధ సర్ప ద్రష్టులార బాధితులకు మీరు న్యాయం చేసేటువంటి ప్రక్రియ ఉండాలి అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను. దౌర్భాగ్యం ఏంటంటే బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడట్లేరు కదా దీని మీద. మన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఈ కుటుంబ వ్యవహారం చూడాలి, పార్టీకి దీనికి కండగట్టదు అనేది వారు మాట్లాడతారు. అట్లా చూడొచ్చు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు ఒక విజ్ఞప్తి, ఒక దళితులదో ఒక ముస్లింలదో అయితే ఇవాళ 100 మంది వస్తారు. ఒక గుడో ఒక బడి కోసం రారు, వాళ్ళు ఒక గుడి కోసం వస్తారు. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి బీజేపీ మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కాబట్టి ఇవాళ బీజేపీ నాయకత్వం అందరూ కూడా వాళ్ళు బయటికి రావాలి, రోడ్డు మీదకి రావాలి. కానీ ఫోన్లు ఎత్తితే ఫోన్లు కట్ చేయడము, ఫోన్లు మాట్లాడమంటే మాకు పార్టీ లైన్లో ఉంటున్నామని ఇవన్నీ చెప్తారు కదా. వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి బట్టలు తిప్పుకొని కాలం ఎగిరేసి మాట్లాడతారు. మేము హిందువులం, ధర్మగంగ బిందువులం, ప్రతి హిందువు నా బంధువు. మరి నీ ఇలా హిందూకు నష్టం జరిగింది కదా. నువ్వు హిందువు అయినప్పుడు హిందూ విశ్వాసాలు నీ హృదయంలో ఉండి వాళ్ళ కోసం నువ్వు పనిచేస్తున్నావు అనుకున్నప్పుడు ఈ బీజేపీ పార్టీ హిందువుల మనోభిప్రాయాలు తీసుకొని పనిచేస్తున్నప్పుడు ఇలా హిందూ బిడ్డకు అన్యాయం అయింది, 17 సంవత్సరాల హిందూ బిడ్డకు రేపు గురైంది. ఇవాళ ఈ బీజేపీ పార్టీ స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. బీజేపీలో వచ్చారు గలమెత్తేటి రఘునందన్ రావు కావచ్చు, అరవింద్ కావచ్చు, లేకపోతే సుంకరి మౌనిక కావచ్చు, ఇటువంటి మేధావులు చాలా మంది ఉన్నారు.
వాళ్ళు బట్టలు చింపుకుంటారు రోడ్డు మీదకి వచ్చి. ఈ విషయం కూడా ఏం చెప్పాలో స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ సందర్భంగా వాళ్ళ బీజేపీ పార్టీకి, బీజేపీలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. బండి సంజయ్ ఇప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు అనుకోవచ్చా హోంమంత్రిగా ఉండి? అధికారాన్ని దుర్వినియోగం చేస్తుండడానికి సాక్ష్యం తన కొడుకు అరెస్ట్ చేయకపోవడమే కదా. ఇప్పుడు 17 సంవత్సరాల వయసున్న అమ్మాయి నా మీద రేపు జరిగింది అనుకున్నప్పుడు పోక్సో యాక్ట్ ప్రకారంగా వాళ్ళు వచ్చి కేసు పెట్టినప్పుడు, నా కొడుకు తప్పు చేయలేదు అనుకున్నప్పుడు, రాజ్యాంగం మీద నేను ప్రమాణం చేసి ప్రజాప్రతినిధి అయినా అనుకున్నప్పుడు తను విచారణకు ఆదేశించాల్సిన బాధ్యత నా కొడుకైనా ఏ కొడుకైనా, ఈ ప్రజలందరూ నా కొడుకు అనుకునేటువంటి విచక్షణ జ్ఞానం బండి సంజయ్కి ఉండాలి. కానీ అది లేదు అనడానికి ఇన్ని రోజులు కేసు అయినా కూడా దీన్ని పట్టించుకోకపోవడము అంటే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి కాపాడుతుంది అనేది అందరికి అర్థమవుతుంది అనేది నా విజ్ఞప్తి. ఫైనల్ గా పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోవడానికి దాదాపు 5-6 గంటలు వెయిట్ చేపిస్తారు అనేది కొంత సమాచారం తెలుస్తుంది. ఎట్లా చూస్తారు? ఆయన కేంద్ర సహాయ మంత్రి అంటే కేంద్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ ఆయన చేతిలో ఉంటది అనుకున్నప్పుడు ఆయన యొక్క బలం అక్కడ పనిచేసింది అనడానికి ప్రత్యేకమైన సాక్ష్యం. అంతే కదా. ఇప్పుడు 6 గంటలు ఎవరైనా పేదోళ్లకు ఒక న్యాయం ఉంటుంది. ఇప్పుడు ప్రియాంక రెడ్డిది ఒక న్యాయం, టేక లక్ష్మ అక్కది ఇంకొక న్యాయం. అంటే ఎక్కడైనా అన్యాయం న్యాయ ప్రక్రియ కులాన్ని బట్టి, డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి, అంగబలాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ కేసులో కూడా 6 గంటలు నువ్వు కేసు తీసుకోలేదు అంటే నీ రాజకీయ ఆధిపత్యం అక్కడ నడిచింది అనేటువంటి సాక్ష్యము 100% ప్రజలందరికీ తెలుసు అనేది ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. ఓవరాల్ గా అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఖచ్చితంగా హోంమంత్రిగా ఉండి వాళ్ళ బాధితులకు అండగా ఉండాల్సినటువంటి మినిస్టరు వాళ్ళ కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా దీని మీద తెలంగాణ ప్రభుత్వము, అదే విధంగా ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే, నిందితుడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే అంటూ కూడా విద్యార్థి నాయకుడు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. జర్నలిస్ట్ సల్మాన్ రావుతో ప్రభాకర్, ఫుల్ 10 మినిట్.